తల్లి మనసు అనే కథ. పావుదొక్క 9 అయింది. కమల గబగబా జడల్లుకొని ముఖానికి ఇంత పౌడర్ రుద్దుకొని వంటింట్లోకెళ్ళింది. పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది. అత్తగారికి ఇంకా గిన్నెలతో కుస్తీ పడుతుంది. వంట కాలేదన్న మాట తెలిసినా అడిగింది కమల. వంట అయిందా అండి? తొందరగా ఆఫీస్కెళ్ళాలి ఇవాళ. ఆ అవుతుంది. చూస్తున్నావుగా నేనేం కూర్చున్నానా? అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడికట్టుకున్నాను. ఉడకాల. వాటితో పాటు నేను ఉడుకుతానా? ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు పోపుకూర పోపు వేసి పెడతాను. దిక్కుమాలిన కర్రలు మండి చస్తేనా? ఊది ఊది నోరు పడిపోతుంది. కళ్ళు పోతున్నాయి. సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది. ఈ భాగవతం రోజు వినేదే కదా కనుక కమల ఆ మాటలు వినకుండా పీట వాల్చుకొని కంచం పెట్టుకొని మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. ఎంతవరకైతే అదే పెట్టేయండి. 9:30కి అక్కడ ఉండాలి నేను. ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని. అయినా ఆవిడకేం లెక్క? ఉండవే, అలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే ఎలా చస్తాను అంటూనే పప్పులో ఇంకా ఉప్పు వేసి కుమ్మి అదే ఇంకా కంచంలో పడేసింది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది. ఉమ్మగిలిన అన్నం ఇంత పడేసింది. కంచంలో కూర అవనీయువు. ఏం ఉద్యోగాలో నీవే చేస్తున్నట్టున్నావు. నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా? అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ. కమల దేనికి జవాబియ్యకుండా ఊదుకుంటూ ఇంత పప్పు అన్నం కలుపుకొని తిని మజ్జిగ వేసేసుకుంది. అయ్యో రాత! ఏమిటే ఆ తిండి? సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది. కమలకి ఇదేం కొత్త కాదు. ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకుపోవడం అలవాటైంది కమలకి. ఇదేం కొత్త? రోజూ ఆఫీసు వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు. అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది, మజ్జిగ తిప్పుతుంది, గిన్నెలు కడిగి లోపల పెడుతుంది అని పొయ్యి దగ్గరే అమరిస్తే ఆ వంట కాస్త వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవడం గాని ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కెళ్ళగలుగుతాను. రోజూ ఇలాంటి భోజనం అలవాటే. ఉడికి ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగి కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకొని ఆదరా బాదరా ఆఫీస్కి పరిగెత్తడం తనకి ఆయనకి అలవాటే రోజు. ఈ తిండితో సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లా వాడిపోవడమూ అలవాటే. మధ్యలో అక్కడ త్రాగేది కప్పు కాఫీ. వాడేడి? వాడు రాకుండానే తినేసి కమల జవాబు చెప్పకుండా కంచం అత్తిమూల పడేసి చేయి కడుక్కుంది. ఆయన గారు తిన్నాక ఆవిస్తట్లోనే తినాలి. పతివ్రతా ధర్మాలు నెరవేరాలంటే ఆఫీస్కెళ్ళడం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు. మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు లెక్క కాబోలు ముందు తింటే. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది. 9:30కి అక్కడ ఉండాలి. 2 బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే 9 అయింది. ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది? కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకొని బ్యాగు రుమాలు తీసుకొని గబగబా వెళ్ళింది వీధిలోకి. గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు. సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకొని అప్పుడే ఎక్కడికి బయలుదేరావు? భార్యను చూసి అడిగాడు. ఆఫీస్కి. 9 అయింది. ఎందుకా తొందర? భోంచేసి వస్తాను ఉండు వెడదాం. నాకు పనుంది. తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళండి. తప్పించుకొని మెట్లు దిగింది కమల. ఏమిటో ఆ అర్జెంటు పని? ముందుకెళ్ళి అందరితో బాతకాని కొట్టాలా? వెళ్ళు వెళ్ళు. అక్కడే కబుర్లు నీకోసం చూస్తుంటాయి. ఏది? పోనీ పాపం బస్సులు అవి ఒంటరిగా మారలేదని కమలకు ఒళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడివైపు. అవును, బాతకాని కొట్టడానికే వెడుతున్నాను. దారి వదలండి. రోడ్డు. ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి బస్టాప్ వరకు. ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది. 9:30కు చెమటలు కక్కుతూ ఆఫీస్లోకి అడుగుపెట్టింది కమల. అమ్మయ్య, ఈ రోజన్నా టైంకి వచ్చావు అన్నాడు హెడ్ గుమస్తా. నిజమే, ఏ రోజు కనీసం పావుగంటన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడూ వెళ్ళింది తను. పాపం హెడ్ క్లర్కు ముసలాయన మంచివాడు గనక సరిపోతుంది. మరీ ఆలస్యమైన రోజున మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు. అడిట్ ఇన్ఫెక్షన్ ఉంది. రేపన్నా కాస్త ముందురా అమ్మా అన్నాడు. కాస్త తొందరగా రావడానికి ఇంట్లో అంతరార్థం. అబ్బా, ఇంకా లైట్ ఆపవు. 10 దాటింది. ఇంకా రాకూడదు పడుకోడానికి? విసుగ్గా పిలిచాడు సుబ్బారావు. ఇదిగో ఈ ఫైల్ ఒక్కటే రాసేసి కమల దీక్షగా తల వంచుకొని గబగబా రాస్తుంది. ఆ వెధవ ఫైళ్ళు ఇంటికి కూడా తీసుకురావాలా? పెద్ద ఆఫీసర్లాగా.
పెళ్ళాం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది. కమల ఆలస్యం చూస్తే చర్రున తలెత్తింది కమల. పెద్ద ఆఫీసర్ని అయితే చచ్చి చెడి నిద్ర వస్తున్న ఫైళ్లు చూడాల్సిన కర్మేమిటి? గుమస్తాని తల అమ్ముకున్న దాన్ని కాబట్టి రేపు ఆఫీస్లో చివాట్లు తినాలి గనక చచ్చి చెడి రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది. మాటలు లేవు. ఈ మధ్య సై అంటే సై అంటున్నావు. మొహం ముడుచుకొని నిద్రకి ఉపక్రమించాడు సుబ్బారావు. తనకి మాత్రం సరదానా రాత్రి ఈ ఫైళ్లు ముందేసి కూర్చోడానికి? కళ్ళు కూరుకుపోతున్నాయి. నిద్ర ముంచుకు వస్తుంది. రోజుల్లో ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. సాయంత్రం 5:30 వరకు కూర్చున్న పని అవ్వలేదు. ఇంటికి తీసుకెళ్ళి పొద్దున రాసి పట్రా అమ్మా, పొద్దుపోయింది అన్నారు హెడ్ క్లర్క్. రేపు పొద్దునకి ఆఫీసర్ టేబుల్ మీద ఉండాలి. చచ్చి చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకొని సానుభూతి చూపడం పోయి వెక్కిరింతలు, సూటిపోటి విసుర్లు. మాటలు నేర్చిందంట. ఇదో కొత్త అభియోగం. ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినడని ఉద్దేశం కాబోలు. అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మాన్పించి మాట వినేటట్టు చేసుకోవచ్చుగా. ఏం 150 రూపాయలు చేదా? ఎందుకు మాన్పిస్తారు? కమల కోపంగా అనుకుంది. కమలకి మధ్య అస్తమానం కోపం వస్తుంది. ఏమిటో అంత చిరాకు ఎందుకో? ఎవరి మీదో కోపం. ఒకటే నీరసం. ఏం తినాలనిపించదు. తిన్నది ఇమడదు. ఆఫీస్లో ఉన్నంతసేపు ఒకటే నిద్ర. నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో అనిపించేటంత నీరసం. అయినా ఆఫీస్కి వెళ్ళక తప్పడం లేదు. కమలకి ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది. రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు, చేష్టలు అన్నీ చూస్తుంటే ఎందుకొచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది. దానికి తోడు ఒంట్లో బాగుండకపోవడం ఒకటి. అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకిరీతో సతమతమైపోతున్నట్లు మాట్లాడుతుంది. ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది. నీకేం తల్లి, వండి వార్చడానికి ఇంట్లో వంటలక్కనున్నానుగా, ఉద్యోగాలు చేస్తావు, ఊళ్ళు ఏల్తావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది. ఇంకా ఆడపడుచుందంటే మెట్రిక్ 3 సార్లు తప్పి ఆవిడ గారికి 3 పూట్ల తినడం చదవడం పని. ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తనే. చీర కట్టుకుంటుందో, ఏ రోజు ఏ ముడి వేసుకుందో, ఏ జాకెట్ గుడ్డ కుట్టించుకుందో, ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవులో ఊదడం పని. ఊదటంతో సరా? తనకి అలాంటివి లేవని, తేలేదని దుఃఖం. అత్తగారు ఓదార్చడం. ఆవిడతో నీవేమిటమ్మా వంతు? ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది, చీరలు కొంటుంది, నగలు చేయించుకుంటుంది. ఊరుకోవే అమ్మా, మనకు లేదని ఏడిస్తే ఓ కన్ను పోయిందట, ఇంకోళ్ళకి ఉందని ఏడిస్తే 2 కళ్ళు పోతాయట. ఆ మహారాజే ఉంటే నువ్వు ఈ పాటికి ఓ ఇంటిదానివి అయ్యేదానివి. వాళ్ళలాగే చీరలు కొనుక్కోపోదువా? అయ్యో రాత. ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చేయాలన్న ఆలోచనుందా వాడికి? ఆ రోజుకి అత్తగారి నోరు మరీ మూతపడదు. బయటికి వెళ్ళవలసిందని తనెప్పుడన్నా కర్మకాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే ఆడపడుచు పెళ్లి చేయలేకపోవడానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి. వాళ్ళ మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఏం ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకు చదవకూడదు? అప్పుడు తను ఉద్యోగాలు చెయ్యొచ్చుగా, కోపంగా అనుకుంటుంది కమల. సరే, అత్తలు ఆడపడుచులు అనడం లోక సహజం. అందులో వింతలేదు. కానీ కట్టుకున్న మొగుడు ఏం కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టినవాడు కూడా తనని ఇంత పిసురు అర్థం చేసుకోకుండా మాట్లాడడం ఏమిటి? తనేం ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళూరిందా? సంసార భారాన్ని ఒక్కడు మోయలేక స్కూల్ కాస్తో కూస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా, తృప్తిగా ఉండేది. ఆ ఆనందం ఇంట్లో ఈయన గారి మాటలతో, చేష్టలతో అణగారిపోతుంది. ఎందుకీ ఉద్యోగం అనిపిస్తుంది. తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం. తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్టు నానా మాటలు అనడం. ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే 1,00,000 సంజాయిషీలు చెప్పుకోవాలి. అనుమానంగా ఎగాదిగా చూడడం. ఓ 5 నిమిషాలు ముందెళ్ళాలంటే 1,00,000 ప్రశ్నలు. ఎన్ని అన్నా మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలబిరుస్తనం అనడం. జవాబు చెప్తే అవును, మొగుడంటే లెక్కేమిటి, మాటకి మాటకి జవాబు చెప్తున్నావు అని కోపం. ఒక్క 10 రూపాయలు జీతంలోంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు, నీ సంపాదన నీ ఇష్టం, నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోరాపరాధం చేసినట్టు క్షమాపణలు చెప్పించుకోవడం. అడుగడుగున ఇలాంటి సంఘటనలను ఎన్నో ఈ 2 ఏళ్లలో.
ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీస్ వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్కి వనభోజనాలకి వెళ్ళడానికి ప్రోగ్రాం వేశారు. నిజమే, ముందు ఆయనతో చెప్పడం మర్చిపోయింది. వెళ్ళబోయే ముందు చెప్తే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలన్నారు. ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళం పెళ్ళమే అవుతుంది, మొగుణ్ణి లెక్క చేయనక్కర్లేదని ఎక్కడా లేదుట. ఎంత ఉద్యోగం చేసినా ఆడది ఆడదే అట. ఆడదెప్పుడు మగాడి ఆధీనంలోనే ఉండక తప్పదని గుర్తుంచుకోవాలట తను. కట్టుకున్న మొగుణ్ణి లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మొగాడు సహించడట. ఆయన తర్వాత అత్తగారు అందుకుంది. ఆడది మెలగాల్సిన రీతులు, ఆడదుండాల్సిన చోటు వివరాలు వల్లించి వాళ్ళ కాలంలో వాళ్ళ మొగుళ్ళంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో, ఎలా గడగడలాడేవారో వర్ణించి మొగుడంటే ఇంత లెక్కలేకపోవడం ఎక్కడా చూడలేదని బుగ్గలు నొక్కుకొని దానికి అలుసిచ్చి నెత్తినెక్కించుకున్నావు అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుర్రెక్కించింది. ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి. పుట్టికోనాడు సరదాగా గడపడానికి ఇంత గొడవ, ప్రతిదానికి నీతులు ఉపదేశాలు, ప్రతిదానికి బెదిరింపులు. ఏం చేస్తారు బెదిరించి? మహా అయితే ఉద్యోగం మానేయమంటారు, మరీ మంచిది. ఈ పీడ గోల వదులుతుంది. హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి? కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకులను వదిలి వెళ్ళిపోయింది. కమలకి తెలుసు ఇవన్నీ ఉత్తిత్తి బెదిరింపులు. ఉద్యోగం మానమని తెలుసు. అలాగే జరిగింది. అట్నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయడం మినహా ఏం అనలేదు. ఇవన్నీ ఓ ఎత్తు. 3 నెలల నుంచి తన ఒంట్లో బాగోలేని సంగతి సుబ్బారావుకు తెలియని సంగతి కాదు. తెలిసిన కమల పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూడనట్లు నటిస్తున్న మొగుణ్ణి చూస్తుంటే కమలకి పట్టరాని కోపం వచ్చింది. కమల ఒంట్లో బాగోలేదు, కొన్నాళ్ళు సెలవు పెట్టుకో అంటే తనెంత సంతోషించేది. అదేం లేకపోగా మరీ నీరసం అనిపించి ఉద్యోగం చేయలేనని అనిపించి తనంతట తానే అంది. సుబ్బారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు. ఉద్యోగం మానేస్తావా? ఈ మాత్రానికి ఉద్యోగం మానేస్తావా? మీ ఆడవాళ్ళకి లేకపోతే ఉద్యోగం ఏమిటి? ఏ కాస్త కష్టానికి ఓర్చుకోలేరు. ఈనాటికి నీవే పిల్లల్ని కనబోతున్నట్లున్నావు, ఇంత హడావిడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు. తన మొహం చూసి చప్పున సర్దుకొని శాంతంగా నచ్చజెప్పడం ఆరంభించాడు. కమల, ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలనుకున్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా? ఈ ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నం చేశానో మర్చిపోయావా? ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ లీవ్ ఉంటుంది. ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు? ఎంతో ప్రేమగా అన్నాడు. కమల ఏమంటుంది? ఇంటి పరిస్థితి తెలియేది గాదు. తన ఉద్యోగం లేక ముందు అవస్థలు గుర్తుకొచ్చి ఆ మాట నిజమే అనిపించింది. తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గరి ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల. ఇన్నాళ్ళు ఎలాగో గడిచిపోయాయి రోజులు. కానీ బాబు పుట్టాక ఉద్యోగం చేయాలంటే కమల మనసు అంత చంటివాడిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో ఊరికే కూర్చొని ఏం చేస్తావు? అమ్మ జానకి ఉండనే ఉన్నారు పని చూసుకోవడానికి అన్నాడు సుబ్బారావు. ఆ మాట నిజమే గనుక అప్పుడు ఉద్యోగం చేయడానికి తనకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు బాబు పుట్టాడు. 1 నెల రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉంది కమల. ఎలాగండి బాబును వదిలి ఆఫీస్కి వెళ్ళడం? పొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండడం? పని మానేస్తాను కమల అంది. సెలవు అయిపోయాక సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు. ఏం పిల్లలున్న వాళ్ళెవరూ ఉద్యోగం చేయడం లేదా ఏమిటి? వాడికి ఎలాగో పోతపాలేగా. అమ్మ జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాడిని? అసలే పురిటికి బోలెడంత ఖర్చయింది. ఇప్పుడు బాబుకి పాల డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది. మానేస్తే ఎలా అన్నాడు. కమల నిట్టూర్చింది. ఆఫీస్లో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలుంటాయి కమలకి. ఏడుస్తున్నాడేమో. జానకి ఆ పాలసీస సరిగా కడిగిందో లేదో, బట్టలు మార్చిందో, తడి బట్టల్లో నానుతున్నాడో. అసలే ఆ జానకి పుస్తకాలుంటే ఒళ్ళు తెలియదు. బాబుకి వేళకు పాలు కలపడం మర్చిపోయిందో. అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది. పని మీద మనసు నిలిచేది కాదు. ఆఫీసు వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వాలేది. అంత పసివాణ్ణి వదిలి అన్ని గంటలుండాలంటే ఆమె ప్రాణం గిలగిలలాడేది. కానీ తప్పదు. అత్తగారు ఆడపడుచు అస్తమానం విసుక్కుంటూనే ఉంటారు. అబ్బబ్బా వెధవ ఏడుపు. వీడును ఎత్తుకు కూర్చోవాలంటాడు. వెధవ గంటకి 4 సార్లు ఉచ్చపోస్తాడు. చస్తున్నాను బాబు. వీడితో ఒక్క పుస్తకమన్నా చదవనీయడు. వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కుదేస్తుంది జానకి విసుక్కుంటూ. కమల మనసు చివుక్కుమంటుంది. పిల్లల్ని కనిపారేయడం వరకే ఆవిడ వంతు. సాకడానికి మనం ఉన్నాంగా.
నేను వంటలక్కని, నువ్వు పిల్లాడిని చూసేదానివి అయ్యావు. ఎవరి పిల్లలు వాళ్ళకే విసుగు. అలాంటిది కుర్రదానికి రోజంతా వాణ్ణి చూడాలంటే చిరాకు కాదు. పెళ్ళి పెడాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువే అదంటే. జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసుకొని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది. సణుగుతుంది కమల. ఏమనగలదు? కన్నతల్లి ఉండి వీళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో వాణ్ణి పెట్టి అందరి చేత మాటలు పడాల్సిన తన దుస్థితికి తానే నొచ్చుకుంటుంది. బాబు 6-7 నెలల వాడయ్యాడు. ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఆడపడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది. వెధవ, ఎందుకురా ఏడుపు? పాలు తాగి చచ్చినట్టు పడుండక కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు. ఒక్క నిమిషం కిందికి దింపడానికి వీల్లేదు. వెధవపీడ, చంపేస్తాను, నోర్మి. పిర్ర మీద ఒక్కటి అంటించింది. అప్పుడే వచ్చిన పత్రిక చదవనీయలేదని జానకి కోపం. కమల చర్రున లోపలికి వచ్చింది. బాబుని ఎత్తుకొని తీక్షణంగా చూసింది. బుద్ధి లేదు, చంటివాణ్ణి కొడతావా? వాడికేం తెలుసు? నీ చేతులెలా వచ్చాయి పసివాణ్ణి కొట్టడానికి? రోజూ ఇలాగే కొట్టి చంపుతున్నావా? కోపం ఆపుకోలేక అరచింది. వదినగారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి. కానీ కూతురు తరపున తల్లి వకాల్తా పుచ్చుకొని కోడల్ని ఎడాపెడా దులిపేసింది. అను 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 దాన్నే అను. నీకేమో రోజంతా హాయిగా ఊరెళ్తావు. అదే కన్నట్టు రోజంతా వాణ్ణి అది సాకాలి. చిన్నపిల్ల, దానికి ఓ సరదా పాడు లేకుండా నీ పిల్లాన్ని సాకడమే నా పని. ఏదో నీ కింద బంట్రొత్తులా కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు. నీ పిల్లాడి ఉచ్చలు పీతుళ్ళు ఎత్తిపోసే కర్మ దానికేమిటి? చాకిరి చేయించుకోవటమే కాక అథారిటీ కూడా చెలాయిస్తున్నావు. గయ్యమని లేచింది. ఓ అరగంట పట్టుకొని కోడల్ని దులిపింది. కమల నోరు మూసుకుంది. తప్పు తనది కానీ వాళ్ళది కాదు. నిజమే, ఇంకో అమ్మ కన్నపిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుగ్గాదు. ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది. కమల బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేదని కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. సుబ్బారావు ఆలోచించాడు. కమలని శాంతపరిచాడు. అమ్మని నేను కేకలేస్తాను. ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు. మర్నాడు పొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు. సుబ్బమ్మ వంటింట్లో చతికిలపడి కళ్ళు ఒట్టుకుంటూ కూర్చుంది. అనండి నాయనా అనండి. నీ పెళ్ళానికి నీకు మేము నౌకరీ వాళ్ళమయ్యాం. ఆ మహారాజే ఉంటే మాకి గతి పట్టేదా? నువ్విలా అనేవాడివా? కానివే అమ్మా. తల్లి, మన కర్మే తల్లి. ఈ ఇంట్లో మనం నోరెత్తడానికే లేదే అంటూ కూతుర్ని పట్టుకొని పోయిన మహారాజుని తలుచుకుంటూ రాగాలు పెట్టింది. ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు ఎత్తిపొడుపులు తగ్గాయి. జానకి కూడా కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది. పిల్లాడిని కసరడం తగ్గించింది. అయినా కమలకి తను అటు గడప దాటగానే వాడిని సరిగా చూడరేమో అనుమానం ఉన్నా గత్యంతరం లేక ఊరుకుంది. ఆ రోజు ఆఫీస్లో ఎవరో గుమాస్తా చచ్చిపోయారని 1 గంటకల్లా సెలవిచ్చేశారు. ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల. వీధి కొసకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తుంటే ఎందుకేడుస్తున్నాడో అనుకుంటూ గబగబా నడిచింది కమల. గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఉయ్యాలలో బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. గబాల్న బాబు దగ్గరికి ఉరికింది కమల. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో గాని బాబు మొహం అంతా తడిసిపోయి ఎర్రబడిపోయింది. ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవడానికి ఓపిక లేనట్టు కమలని చూడగానే చేతులు చాపాడు. 9 నెలల బాబు. గబుక్కున ఎత్తుకొని గుండెల కడుముకుంది కమల. జానక్ కోసం చూసింది. ఎందుకేడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగడానికి వంటింట్లోకెళ్ళింది. ఆ రోజేదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలిమిడి, అరటిపళ్ళు, వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకొని పలహారం చేస్తుంది. కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది. వచ్చావా? కిందికి దింపడానికి లేదు, నేను మడి కట్టుకున్నాను. జానకి పక్కింటికెళ్ళింది. పాలా? ఇప్పుడేం పాలు? 12ంటికి పట్టలేదు ఆశ్చర్యంగా అడిగింది కమల. తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 9ంటికి పట్టి వెడుతుంది. తర్వాత 12ంటికి మళ్ళీ టైము లేదే. అప్పుడే పడుకున్నాడు. పుస్తకాలు తెచ్చుకొస్తానని వెళ్ళింది. ఎంతకీ రాదు. ఇదిగో ఈ పలహారం కాస్త తిని మైలపడి పడదామనుకుంటున్నాను. రానే వచ్చావు నిర్వికారంగా అంది సుబ్బమ్మ. కమల నోట మాట రాకుండా నిలబడిపోయింది. 9ంటికి తాగిన పాలు దగ్గర 2 అవుతుంది. అంటే బాబు ఎంత లేదన్నా గంట నుంచి ఆకలికి ఏడుస్తున్నాడన్నమాట. కడుపు తరుక్కుపోయింది కమలకి. కమల తల తిరిగిపోయింది.
పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చింతగా కూర్చొని పలహారం చేస్తుంది. రోజూ ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకి తోచినప్పుడు ఎప్పుడో పాలు పడుతున్నారన్నమాట. దుఃఖం పొంగి పొర్లింది కమలకి. తనని తానే తిట్టుకుంది. భుజం మీద నిస్తాన వచ్చినట్టు వాలిపోయిన బాబుని గుండెల కదుముకుంది. ఆ క్షణాన కమలకి అత్తగారి మీదే కాదు, మొగుడి మీదే కాదు, తన మీదే కాదు, అందరి మీద, ఈ ప్రపంచం మీద, మనుషుల మీద చెప్పలేని ఎవగింపు కలిగింది. అత్తగారిని ఆవిడ తింటున్న చలిమిడి ముద్దలా చేసి మింగాలనిపించింది. బాబుకి పాలు కలుపుతుంటే అలా చెంపలబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు కమల. ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో, ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలిపెట్టుకునే అంత త్యాగాలు చేయడం నా వల్ల కాదు. నేను మీకేమన్నా చేయగలిగిన సాయం ఉంటే అది నా వంతు తిండి. ఒక్క పూట మానడం మినహా నేనేం చేయలేను. బాబు పెద్దవాడయ్యే వరకు మళ్ళీ ఉద్యోగం ప్రసక్తి నా దగ్గర తేకండి.